ఈరోజు సింహాసన ద్వాత్రింశికలోని 4వ కథని చెప్పుకుందాం. భోజరాజు 4వ రోజు యథాప్రకారం పండితులు నిశ్చయించిన శుభముహూర్తానికి విక్రమాదిత్యుని సింహాసనాన్ని అధిరోహించబోతుండగా 4వ మెట్టు మీద శాలభంజిక ప్రాణం పోసుకొని ఈ విధంగా మాట్లాడింది. భోజరాజా, ఆగు. నీవు ఈ సింహాసనాన్ని అధిరోహించాలంటే నీవు విక్రమాదిత్యుడి లాంటి సత్యవ్రతుడివి కావాలి. ఆయన సత్యవ్రతం ఎలా ఉంటుందో చెప్తాను విను అని ఈ విధంగా చెప్పసాగింది. ఒకరోజు విక్రమాదిత్య మహారాజు అడవికి వేటకు వెళ్ళాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక మనిషి పరిగెట్టుకుంటూ వచ్చి రాజు దగ్గర దాక్కున్నాడు. అతను భయంతో, మహారాజా, దొంగలు నన్ను చంపడానికి వస్తున్నారు, దయచేసి నన్ను కాపాడండి అన్నాడు. రాజు అతన్ని ఒక చెట్టు వెనుక దాచాడు. కొద్దిసేపటికి దొంగలు వచ్చి రాజుని, ఓ రాజా, ఇక్కడికి ఒక మనిషి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగారు. కొద్దిసేపు ఆలోచించి రాజు ఇలా అన్నాడు, నా కళ్ళు చూసింది నా నాలుక చెప్పదు, నా నాలుక చెప్పేది నా కళ్ళు చూడలేవు అన్నాడు. దాంతో దొంగలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ మనిషి కాపాడబడ్డాడు. రాజు సత్యవ్రతం తప్పలేదు. నిజం చెప్పడం గొప్పదే కానీ అది ఇతరులకు హాని చేయకూడదు. ఈ కథ చెప్పడం ముగించిన శాలభంజిక, ఓ భోజరాజా, నువ్వు కూడా ఇలాంటి సత్యవ్రతంతో ధర్మబుద్ధితో నిర్ణయం తీసుకోగలవా అని అడిగింది. భోజరాజు తాను ఇంకా ఆ స్థాయికి చేరలేదని భావించి వెనక్కి తగ్గాడు.